హలో రమ్య, ఎక్కడున్నావే? రమ్యనా? ఎవరండి మీరు? ఎవరండి మీరు? అయ్యో సారీ అండి, మా ఫ్రెండ్కి కాల్ చేయబోయి ఒక నంబర్ తప్పుగా టైప్ చేశాను. ఏం పర్లేదులేండి. అయినా ఎవడు చెప్పాడండి కోహినూర్ డైమండ్ ఎత్తుకెళ్లారని? అది మీ వాయిస్ రూపంలో ఇంకా అలాగే ఉంది. మీ వాయిస్ రూపంలో ఇంకా అలాగే ఉంది. ఏం చేస్తుంటారండి మీరు? అయినా దేవతలకు పెద్దగా పనే ఉంటుంది లేండి, రెస్ట్ తీసుకోవడం తప్ప. హలో హలో, నేను అందంగా ఉన్నానని మీరెలా చెప్తున్నారు? మ్యూజిక్ విని సినిమా హిట్ అని చెప్పట్లే, ఇది అంతే. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అవును, ఇంతకు మీది ఏ ఊరండి? ఏ ఊరైతే ఏముందిలేండి, మీరు వచ్చింది స్వర్గం నుంచే కదా. ఇంతకీ మీ పేరేంటండి? అది కూడా మీరే చెప్పండి, ఏదో ఫిక్స్ అయ్యే ఉంటారుగా. మీ పేరు ఏదైనా కానివ్వండి, నేను మాత్రం దేవతని పిలుస్తా. అవును, ఇంతకీ మీరేం చేస్తారు? నిన్నటి వరకు నేను మెకానిక్ నండి, ఈ రోజు నుంచి మీ భక్తున్నండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు, నేను ఆల్రెడీ మీకు పడిపోయాను, ఇంకో పొగడకండి. అమ్మ చేసిన వంటని, అందంగా ఉన్న అమ్మాయిని పొగడకుండా ఉండలేమండి. ఇంతకీ నా నంబరు ఆల్రెడీ సేవ్ చేసుకున్నా. నేను కూడా మీ నంబర్ సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైనా వాట్సాప్ స్టేటస్ పెడితే నాకు కనిపిస్తుంది కదా? అవును, కనిపిస్తుంది. అయితే ఈ ఒక్కరోజు మాత్రం మీ ఫోటో వాట్సాప్లో స్టేటస్ పెట్టకండి ప్లీజ్. సరే, కానీ ఎందుకు? ఏమో, ఈ ఒక్కరోజు మా అమ్మ ఎందుకో చందమామని చూడొద్దని చెప్పింది. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్